గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంబర్పేట్ నియోజకవర్గం బాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. గ్రేటర్లోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు తలసాని. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం అందేలా చూస్తామన్నారు. ఎవరికి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు. ప్రభుత్వమే మొత్తం డబ్బు భరించి ఇల్లు కడుతుంది. ఇది ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే. ఇంతకు ముందు ఏ ఇల్లు నిర్మాణం జరిగినా 30% మార్జిన్ మనీ కట్టాలి, 40% బ్యాంక్ లోన్ కట్టాలి. 10 సంవత్సరాల కింద నుంచి ఇల్లు కట్టినా కానీ ఇప్పటి వరకు లోన్ కట్టుకుంటున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మన ముఖ్యమంత్రి గారు ఈ హైదరాబాద్ని విశ్వనగరం చేయాలనేటువంటి సంకల్పంతో మీకందరికీ తెలుసు, హైదరాబాద్ సిటీలో దగ్గర 900 మురికివాడలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ ఇల్లు మాది అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. కానీ మన సీఎం గారు 58 జీవో తీసుకొచ్చి అందరికీ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అన్నిటికంటే ముఖ్యం ఈరోజు 24 గంటల కరెంటు. ఈ 24 గంటల కరెంటు కూడా మనం చరిత్రలో ఎప్పుడు చూడలే. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు కరెంటు పోతుందో. మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి జీవితాన్ని పిల్లలు ఇవ్వడం కోసం ఈరోజు ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను రిప్లేస్ చేసి కొత్త 2 బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్కు మీరు అంగీకరించినందుకు నేను ముందుగా మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా బస్తీలో ఉన్నటువంటి బస్తీ కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బస్తీలో ఉన్నటువంటి వాళ్ళ ఏకాభిప్రాయం ఉంటేనే ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మా అంబర్పేట మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ప్రాంతం మాకు చూస్తే ఒక బర్కత్పుర డీడీ కాలనీ తప్ప మొత్తం మాకు అంబర్పేట కాన్స్టిట్యున్సీ అంతా కూడా పేద ప్రజలు అత్యధికంగా, మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉండేటువంటి ప్రజలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 బెడ్రూమ్ స్కీమ్ ప్రకటించిన తర్వాత ఏ బస్తీకి వెళ్ళినా కూడా మాకు వస్తుందా ఇల్లు, మాకు ఇవ్వండి అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. కాబట్టి పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో దురదృష్టం ఏంటంటే మాకు ఒక స్కూల్ బిల్డింగ్ కడదామంటే కూడా 200 ప్రభుత్వ స్థలం లేనటువంటి ఏరియా మాది. 200 గజాలు కూడా లేనటువంటి ప్రాంతం.